రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు, సమస్త జనముల మీద పరచబడిన తెర అనేది దేవుణ్ణి తెలుసుకోకుండా అపవాది ఏర్పాటు చేసినటువంటిది. ఎందుకంటే వారు విని గ్రహింపకుండునట్లు, చూచి దానిని పొందకుండునట్లు వారి యొక్క ముఖముల మీద, వారి హృదయం మీద ముసుగు వేయబడింది. అపవాది మోసపుచ్చుతూ జనులను దేవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డుపడుతూనే ఉన్నాడు. ఆ యొక్క ముసుగు ఏమిటంటే లోక ఆశలు, శరీరాశలు, అనేకమైనటువంటి కల్పనాత్మకమైనటువంటి ఆశలతో మనుష్యులను వాడు మోసపుచ్చుతూ ఉన్నాడు. ఇదే శాశ్వతము, ఈ లోకమే శాశ్వతము, ఇదే నిజమైన ఆనందము అని వ్యర్థమైన పాపాల వైపు వాడు నడిపిస్తున్నాడు. ఆ పాపపు ముసుగులో వారు అదే నిజమైన ఆనందము అని త్వరపడి వధించుటకు సిద్ధపడి వెళ్ళుచున్నటువంటి గొర్రెపిల్ల వలె పోతూ ఉన్నాడు, నాశనానికి పోతూ ఉన్నాడు. మరి అనేకులను ఇలాగ పట్టి అపవాది నరకంలోనికి ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. ఎందుకంటే వారికి ఆ ముసుగు తొలగింపబడలేదు, ఆ జ్ఞానము వారు పొందుకోలేదు. ఆ వాక్య జ్ఞానము, ఆత్మశక్తితో కూడినటువంటి ఆ జ్ఞానము వారు పొందుకోనప్పుడు ఆ రీతినే అపవాది యొక్క మోసములకు బలైపోతారు. అందుకే అనేకులు అపవాది యొక్క తంత్రములను జయించలేక వాడు పెట్టేటువంటి ఆ మాయలో చిక్కుకొని బయటకు రాలేక అందులోనే నశించిపోవుట మనం చూస్తున్నాం. అందుకే యేసయ్య ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ఏదైతే అపవాది జనములకు ముసుగు వేస్తూ సత్యాన్ని గ్రహించకుండా వారి హృదయములను కప్పుతూ ఉన్నాడో, ఎలాగ నాశనానికి వాడు తోడ్కొని పోతున్నాడో, అలాగా నశించిపోయిన దానిని వెతకి రక్షించటానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ధైర్యం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినా యేసు నామమును ఆశ్రయిస్తే దానిలో నుంచి చక్కగా బయటకు వచ్చి మరలా మునుపటి కంటే అధికమైనటువంటి మేలును పొందుకొని గొప్ప స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి ఆయన పర్వతం మీద తీసివేస్తాడు. అంటే ఎక్కడ? సంఘములో, సియోనులో. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన సంఘములో నీవు ఏదైతే కనుక్కోలేకపోయావు ఇన్ని సంవత్సరాలు, ఏదైతే నీకు అంధకారమును కలుగజేసి నీ ముఖం మీద ముసుగులాగా సత్యాన్ని గ్రహించకుండా కప్పివేసిందో దానంతటినీ మందిరము, వాక్యము ద్వారా దేవుడు తొలగించి వేస్తాడు. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోయిందో నీకు జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానము. అప్పటి వరకు లోకజ్ఞానం అనే ముసుగులో ఉన్న నీవు దేవుని యొక్క వాక్య శక్తితో, ఆత్మశక్తితో సరైనటువంటి మార్గంలో నీవు నడుస్తావు. నిత్య జీవము అనేటువంటి ఆ యొక్క ముసుగు లేని జీవితాన్ని జీవించటానికి అర్హత సాధించుకుంటావు. కాబట్టి ఈ లోక మాలిన్యాల నుండి, ఇహలోకమైనటువంటి అశాశ్వతమైన మాలిన్యాల నుండి మనమందరము కూడా శాశ్వతమైన నిత్య రాజ్యంలో ప్రవేశించుట, ఇది దేవుని చిత్తం. దాని ప్రకారం మనమందరము ముందుకు సాగుదాము. మరి ఆ రీతిగా ఆయన సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును తీసివేస్తున్నాడు. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఆయన పర్వతం అంటే సియోను అంటే సంఘములో ఆయన తీసివేస్తున్నాడు. కాబట్టి సంఘము అత్యున్నతమైన స్థానము. ఎందుకంటే అంత్య దినముల్లో ఆ యొక్క సంఘము పర్వత శిఖరముల మీద ఉంచితే ప్రవాహం వచ్చినట్లు అన్యజనులందరూ దానిలోకి వస్తారు అని ప్రవక్త ద్వారా దేవుడు మనకు స్పష్టం చేశాడు. కాబట్టి మనము ఎలాంటి అసత్యం అనే ముసుగులో ఉండకుండా ఎల్లప్పుడూ సత్యము అని ముసుగు లేనటువంటి మనశ్శాక్షితో,
హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగి ఆ రక్షణను కొనసాగించుకొని అనేకులను రక్షణ మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినముతో పాటు నూతన వాక్యంతో మరలా మమ్మల్ని దర్శించి బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు. అవునయ్యా, ఇప్పటివరకు ఏదైతే అపవాది ఏమేమి ముసుగులు కప్పివేసి ఉన్నాడో, అసత్యమైనటువంటివి, శరీరాశకు సంబంధించినటువంటివి, అదేవిధంగా మరి అశాశ్వతమైనటువంటి మాయా స్వరూపులైన ముసుగులతో మమ్మల్ని కప్పివేసి ఉన్నాడో, వాటన్నిటినీ నీ యొక్క మందిరంలో, నీ సంఘంలో వాటిని తీసివేస్తానని సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి మేమందరము కూడా నీతోటి సహవాసంలో, నీ సన్నిధానంలోని మాధుర్యంతో, అదేవిధంగా నీ సంఘములోని ఉన్నతమైనటువంటి నాయన ఆ యొక్క ఆత్మశక్తితో నింపబడి ప్రతి విధమైన ముసుగును తొలగించుకొని సత్య మార్గంలో నడిచేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించి మా ద్వారా అనేకులు మరి నీ యొక్క సత్య మార్గాన్ని అనుసరించేటట్లు మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.